ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలతో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ నెల 19 రాత్రి నుంచి ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టుగా పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. సెర్చ్ ఆపరేషన్లో మరొక 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. బేర్డికి పర్వతంపై 40 గంటలుగా హోరాహోరీగా మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 16 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 1000 మంది వరకు భద్రతా సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి ఎలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గతంలో అలిపిరిలో జరిగినటువంటి దాడి కేసులో ఈ చలపతి కీలక సూత్రధారి. చిత్తూరు జిల్లా వాసి అయినటువంటి అతడిపై ₹1 కోటి రివార్డు ఉంది. जिले के मैनपुर थाना अंतर्गत कुल्हाड़ी घाट जो जनरल एरिया है, भालू डिग्गी पहाड़ी के मध्य में परसों रात से 19 तारीख की रात से इनकाउंटर चल रहा है। E30 जो गरियाबंद की फोर्स है, सीआरपीएफ, कोबरा, उड़ीसा पुलिस की एसओजी और एसटीएफ की टीमें वहां पे सूचना पे भेजी गई थी। परसों रात से फायरिंग अभी भी जारी है। अभी तक जो सर्चिंग हो पाई कल और आज मिलाकर कुल 14 शव बरामद हुए हैं। कुल 15 हथियार बरामद हुए हैं। हथियारों में आप देख सकते हैं कि इंसास, SLR, 303, रिवॉल्वर जो कि पुलिस स्टॉक्स होते हैं, उस तरह के वेपन्स हैं। ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఇది నక్సల్స్ లేని భారత్ దిశగా కీలక అడుగని వ్యాఖ్యానించారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్న ఆయన నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. మన భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయమన్న ఆయన సిఆర్పీఎఫ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ బలగాలు జాయింట్ ఆపరేషన్లో భాగమయ్యాయని చెప్పారు.